కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహాదేవుడు అఘోర రూపంలో దివ్యకాంతితో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం నగరంలోని పాతూరులో వెలిసిన అతి పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహాశివుడిని అఘోర రూపంలో అలంకరించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవాలయంలో గంగా హారతిని నిర్వహించారు. కాశీలో గంగా హారతిని ఎలా నిర్వహిస్తారో ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కూడా గంగా హారతిని గంగమ్మ తల్లికి చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు చెప్పారు. ఓం నమః శివాయ. దయచేసి ముఖ్యంగా పేరు పేరున చిన్న పిల్లలు Namah Shivaya.
కార్తీక మాసము ప్రతి సంవత్సరము 4వ సోమవారము స్వామివారి కోనేరు నందు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి కోనేరు నందు అంగవైభవంగా శ్రీ కాశీలో ఎలాగ గంగాహారతి జరుగుతుందో ఆ విధంగా మన స్వామివారి కోనేరు నందు గంగాహారతి అతి వైభవంగా జరుపుతాము. గంగాహారతిలో రథహారతి, సప్తహారతి, నవరత్న దీపహారతి, పంచహారతి, ఏకహారతి, కుంభహారతి ఇలాగా ఎన్నో రకమైన హారతులు వైభవంగా జరుపుతాము. గంగామాత దేవికి అతి వైభవంగా గంగాహారతి అనేది ఒకటి కల్పించినాము. అది అతి వైభవం మన కాశీలో ఎలా జరుగుతుందో మన అనంతపురంలో ఉండే భక్తులకి ఆ విధంగా కాశీలో ఉండే హారతి ప్రకారము మన స్వామివారి కోనేరు నందు భక్తులకి దర్శించుకునే కోసము అవకాశం కలిగించాము. ఈ హారతి వల్ల అందరికీ సర్వ కార్యక్రమాలు జయప్రదం అవుతాయని ఒక సాంఘికముతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ గంగాహారతిలో పాల్గొని ఈరోజు అందులో త్రయోదశి ప్రదోష కాలము స్వామివారికి కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారికి కూడా అఘోరి అలంకారంతో స్వామివారి కొలువయి భక్తులకు అందరికీ ఆశీస్సులు ఇస్తూ ధన్యులైతున్నాము. ఓం నమః శివాయ.